మొత్తం హైకోర్టు జడ్జిమెంట్ చూస్తే మనకు చాలా స్పష్టంగా తేలిపోతా ఉన్నది. కాంగ్రెస్ అంటేనే అది స్కామ్ల పార్టీ. దాని సహజత్వాన్ని కోల్పోకుండా చివరకు గ్రూప్ 1లో కూడా ఒక స్కామ్ చేయడం చాలా చాలా దురదృష్టకరం. ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి ముందు గొయ్యి వెనుక నొయ్యి అన్న చందంగా ఈరోజు ఉన్నది. ఎందుకంటే ఏళ్ల తరబడి ఒక నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తే ఆ నోటిఫికేషన్ కాస్త గద్దల్లాగా ఎత్తుకోబోయి దొంగలు ఊరు వంచుకున్నట్టు ఈరోజు అంగట్లో సరుకుల్లాగా ఈరోజు ఉద్యోగాలను పంపిణీ చేయడం చాలా దుర్మార్గము. నిన్న హైకోర్టు తీర్పు వస్తే ఈ రోజు వరకు కూడా టీజీపీఎస్సీ స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. ఇది నిన్న తీర్పు వస్తే హైకోర్టు తీర్పును మేము గౌరవిస్తాం, మేము నిరుద్యోగులకు న్యాయం చేస్తాము, ఈ విద్యార్థులకు న్యాయం చేస్తామని ఎందుకు చెప్తలేరని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఇక్కడికి వస్తే ఈరోజు చాలా మంది నిరుద్యోగులు చాలా మంది గేట్ల దగ్గర వేచి చూస్తున్నారు. చైర్మన్ ని కలవాలి, సెక్రటరీని కలవాలి, మా గోడును వెళ్లబుచ్చాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తుంటే ఈరోజు పోలీసులను పెడతారు. పేరుకేమో ప్రజాపాలన, కానీ చేసేది పోలీసుల పాలన. మీరు నిజాయితీగా ఉద్యోగాలు ఇస్తే ఈరోజు వందల మంది పోలీసులు ఎందుకు పెట్టిల్లు, ఇన్ని జీవులను ఎందుకు పెట్టిల్లు, ఇన్ని వ్యాన్లను ఎందుకు పెట్టిల్లో ఒక్కసారి స్పష్టం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము.